వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఎట్లా కట్టబెడుతున్నారు? ఇది న్యాయమా? జరుగుతున్నటువంటి అరాచకాల పైన మేము ప్రశ్నిస్తే తప్పు అంటారు. ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో ఒక విధి కర్తవ్యం కదా. సురేష్ గారు, మీరు వీటి మీదే ప్రశ్నిస్తే నిజంగా ఆన్సర్ అలా ఉంటదేమో. మీరు వేటి మీద స్పందిస్తున్నారు, మీరంటే మీరు కాదు, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నా కూడా ఇది అక్కడికే వస్తుంది కదా. రైట్. ప్రస్తుతం మంత్రులు దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఉదయశ్రీ గారు వస్తాను, ఉదయశ్రీ గారు మీ దగ్గరకు వస్తాను. హేమకర్ గారు వాయిస్ తీస్తాను. హేమకర్ గారు ఏం చెప్తారు మీరు? సార్ నమస్తే. ముందుగా మీకు నమస్తే, ప్రైమ్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మా తమ్ముడు సురేష్ కూడా స్పెషల్లీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. తను మాట్లాడిన మాటల గురించి చాలా విధంగా బాధేస్తుంది. ఎందుకంటే మనం సమాజంలో నిజంగానే ఎలా బతుకుతున్నామో ఎలా అనేసి ఆలోచించాలంటే ఎలా ఉండాలి అనేసి కోట ప్రభుత్వం, ఎలా ఉండకూడదు అనేసి వైసీపీ ప్రభుత్వం తేడా చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, మీరు మాట్లాడిన మాట్లాడు. ఇదే విధంగా ఎంత మంది భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేయగలరు. లూలు గురించి మాట్లాడాడు తమ్ముడు ఇంత ముందు. లూలు అంటే ఏదైనా పరిశ్రమలు తక్కువకి ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే మన యువతకి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఆ భూములు ఊరికే పెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు పేరుకి దాన్ని ఒక లీజుకి ఇచ్చేటప్పుడు పేరుకి ఒకటి ఇస్తాం అంటే వాళ్ళకి కూడా వీళ్ళకి ఏంటంటే బాధ. వీళ్ళైతే గతంలో వాళ్ళ దగ్గర కోట్లు బ్లాక్ లో తీసుకునేసే వైట్ లో మేము ఎందుకు ఇచ్చామనేసి చెప్పే మాటలు. ఇతను మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన గురించి దీంతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా కూటమి వాళ్ళు మాట్లాడారనే సెన్సర్ మాట్లాడారు. గతంలో సార్ 2019 నుంచి 2024 వరకు వీళ్ళ మాట్లాడిన వాళ్ళంతా కూడా బోరుగడ్డ అని మాట్లాడిన మాటలు ఈ భూప్రపంచం మీద ఎవరైనా వినగలుగుతారా? దాన్ని సమర్థించింది మీరు కాదా? శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారా? మీరు ఎంకరేజ్ చేసింది కాదా? మంత్లీ వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ ఎంకరేజ్ చేసింది కరెక్టా కాదా? ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్తూ మాట్లాడిన మాటలు వార్నింగ్ టైప్ లో ఇచ్చారు పవన్ కళ్యాణ్. తప్పితే ఇక మీదటైనా మీ పద్ధతులు మార్చుకోవడానికి సరే. అదే విధంగా ప్రభుత్వంలో నేను చెప్పిన ఇద్దరు ప్రభుత్వంలో లేకపోయినా ఏదో పదవిలో లేకపోయినా మాట్లాడారు. అనిల్ యాదవ్ అండి మాట్లాడాడండి, ఎన్ని మాటలు మాట్లాడండి. కొడాలి నాని అండి, పేరు నాని అండి, వల్లభనేని వంశీ అండి, అదే విధంగా రోజా గారు మాట్లాడారండి. ఎన్ని మాట్లాడారు? వీళ్ళు పదవిలో ఉండగా, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక బాధ్యత గల పదవిలో ఉండగా వీరు మాట్లాడిన మాటలు దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, జోగిని రమేష్, అదే విధంగా రోజా గారు, శ్రీరెడ్డి వీళ్ళంతా మాట్లాడిన మాటల గురించి మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎంత హేళనగా మాట్లాడుతారో తమ్ముడు. నిజంగా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఇలాంటి వాటిని సమర్థించడము చాలా వరకు ప్రజల్లో మీరు అసలు ఏం తీసుకెళ్తున్నారు, ఈ ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. ఇంకా కూడా మీరు పదవులో లేదు, పదవులో ఉన్న రోజులే మీరు ఏం చేయలేకపోయారు. ఆ రోజే మా జోడు. ఎందుకంటే మేము ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే మాట్లాడేది ప్రజల పక్క మాట్లాడతాం, ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. మీరు మాట్లాడేది మీ ఇండివిజువల్, మీకోసం మాట్లాడతారు, మీ డబ్బుల కోసం మీకు రావాల్సిన దాని గురించి మాట్లాడతారు. అంతే తప్పితే మీలాగా ఏ రోజు మేము మాట్లాడలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడతాం తప్పితే మామూలుగా మాట్లాడలేదు. సార్ రప్ప అన్నవాడిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలా? అరే మనం సంస్కారంగా మాట్లాడాలా, ప్రజల్లో మనం గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సమర్థించాల్సిన వ్యక్తి ఎలాంటి మాట్లాడాలా? అలాంటిది వదిలేసి ఏమన్నాడు, తప్పేమన్నాడు అని సరే వాళ్ళని కూడా వెనకేసుకొస్తే ఇంకా సార్ నాకు ఒక డౌట్ సార్. నిజంగానే నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంచుమించు సార్ ఒక 2-3 ఏళ్ళు అటు ఇటు తేడాతో ఒకే ఏజ్లో ఉంటాం సార్. నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చాలా అసూయ ఉంది. ఎందుకంటే ఇంచుమించు మన ఏరియాలో మన ఏజ్ ఉన్న వ్యక్తి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. ఈ ప్రజలు ఆస్వాదించారు. అంటే ఏంటి, దాదాపు 32 కేసులు పెట్టుకున్న వ్యక్తిని కూడా ప్రజలు ఆస్వాదించి ఏదో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమో అన్న ఆలోచనతో రాష్ట్ర ప్రజలు 2019లో నమ్మి నీకు ఓట్లేస్తే మీరు చూపించిన కంపెనీలు ఎన్ని పారదోలారు. ఇది నేను ఎందుకు చెప్పానంటే నాకు కూడా బాధ వేస్తుంది. నేను కూడా అంటే వాళ్ళ ఉన్న
బ్యాక్గ్రౌండ్ ఏదో వాళ్ళు ఎమ్మెల్యే సీఎం అవ్వగలిగారంటే ఓకే. కానీ ఈ రోజు ఆయనకి ఎవరు ఈ స్క్రిప్ట్ రాసిస్తున్నారో నాకు తెలియదు, కానీ బ్యాడ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి మేబీ నాకు ఆయన నిజం రియల్ నేచర్ అదా, లేకపోతే ఆయన రాంగ్ గైడెన్స్ తీసుకుపోతున్నారు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, మీరు కొత్తగా ఏదేదో వాలంటరీ గవర్నమెంట్ సచివాలయం తీసుకొచ్చారు, సంతోషం. ఎందుకంటే బీటెక్ చదువుకు ఒక నిమిషం సార్, నన్ను ఒక్క నిమిషం. బీటెక్ చదువుకున్న పిల్లకాయలకి 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎంటర్టైన్ చేశారు అంటే అది కూడా సరే. 50 ఏళ్లకు ఒక వ్యక్తిని పెట్టి ఎంటర్టైన్ చేశారు అంటే ఏంటి, బీటెక్ చదువుకున్న వ్యక్తులకే 5,000 రూపాయలు. అదే మీ ఇంట్లో ఏదైనా సరే ఎవరి గురించైనా సరే మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడో లండన్ లో చదువుకోవాలా, ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ పిల్లలు ఎంఎస్ చేయాలా, డాక్టర్లు చేయాలా. మన పిల్లలు అయితే సామాన్య పిల్లలు అయితే వార్డు సచివాలయానికి పోయి 5,000 రూపాయల జీతానికి పనిచేయాలా. ఇదా తమ్ముడు ఒకటి మాట్లాడతాను చూడు, నిజంగా రాజకీయం అంటే అయిపోయింది లాస్ట్ మొత్తం. రాజకీయము ఎన్నికలప్పుడు మాట్లాడండి, కేసు ఒప్పుకుంటాం. మీరా మేమా పోటీయా ఏదైనా సరే మీరు చేసిన పథకాలు మేము చేసిన పథకాలు చెప్పండి, ఒప్పుకుంటాం. అంతేగాని ఇప్పుడు కూడా ప్రజలతో మనం ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంతో కలిసిపోయి పనిచేయాలా, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలని చెప్తాం. దాని మీద 1,00,00,000 సంతకాలు మీరు ఎందుకు తీసుకున్నారు? 1,00,00,000 సంతకాలు పెట్టగలిగే రాష్ట్రంలో ఉండే వాళ్ళే అయితే మీరు గెలిచే వాళ్ళు 11 సీట్లతో మీరు ఆగిపోయే వాళ్ళు కాదు. మళ్ళీ మీరే కూర్చొని రాసి 1,00,00,000 సంతకాలు మీరే పెట్టి మీరే అలసిపోయారు సరే, అది రెస్ట్ తీసుకుంటున్నారేమో నాకు అర్థం కాదు. కానీ 1,00,00,000 సంతకాలు అనేది మాత్రం మీరు చెత్త. ఆ 1,00,00,000 సంతకాలు జెండా ఊపి అది ఏదైతే గవర్నర్ గారికి పంపిస్తున్నారో ఆ రోజు నృత్యాలు చూసారా? ఎలాంటి నృత్యాలు, ఏం మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకి నాకు అర్థం కావట్లే. ఏదైనా సందేశాత్మకంగానా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదా? దాన్ని చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తాం. అంతే తప్పితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీకి రండి ప్రశ్నించండి, తప్పు చేశారు అంటున్నారు కదా, అసెంబ్లీకి రండి ప్రశ్నించండి. అవన్నీ వదిలేసి ఊరికేనే 1,00,00,000 సంతకాలు చేసాము, 1,00,00,000 సంతకాలు రిలీజ్ చేస్తాం. అర్ధనగ్న నృత్యాలు ఇలాంటివి అవసరమా తమ్ముడు? ఒక్కటి మాత్రం ఆలోచించు, మంచి ఫ్యూచర్ ఉండేవాడివి. ఇలాంటివన్నీ కాకుండా మంచి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎన్నికలప్పుడే రాజకీయ తర్వాత అభివృద్ధి వైపు నిజంగా ఒకరు విమర్శలు చేసుకుంటే అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కంటిన్యూ చేద్దాం. ఇంకా ఉదయశ్రీ గారు వాయిస్ వెనక్కి తీసుకో, ఎందుకంటే అలాంటి సమర్థించడం తప్పది. ఏదైనా మీ పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమో కానీ అది తప్పు, సమాజం యాక్సెప్ట్ చేయదు. ఒక రోజు కాకపోయినా ఒక రోజు. ఉదయశ్రీ గారు ఇప్పుడు దాకా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విమర్శించడం చూస్తాం. రెడ్ బుక్ గురించి కూడా నిన్న లోకేష్ గారు చాలా గట్టిగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా ఉంది, ఇంకా ముందుంది ముసలి పండుగ అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏంటి ఇప్పటి నుంచి ఏమైనా యాక్షన్ చాలా గట్టిగా ఉండబోతుందా, ఇంకా అసలు కదా ఇప్పుడే మొదలైందన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి మీరు రెస్పాండ్ అవుతారు. కానీ షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తున్నది శ్రీ గారు. ప్రైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ టు ది డిబేట్ సార్. నమస్తే అండి బాలకోటి గారు. నమస్తే సార్. ఎస్ సార్. అలాగే హేమకుమార్ గారు జనసేన నాయకులు, పసుపురెడ్డి సురేష్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు టీడీపీ నుంచి కాసేపట్లో మనకి జాయిన్ అవుతారు. అసలు డిబేట్కి వెళ్లే ముందు ఒకసారి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి వాళ్ళ బయటలు చూద్దాం. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు